వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ విద్యా వ్యవస్థలపై, అది స్కూల్ ఎడ్యుకేషన్ అయినా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయినా, డిగ్రీ కాలేజెస్, ఎంబీబీఎస్ కానీ, ఏదైనా యూనివర్సిటీ అనుబంధ విద్యా సంస్థలు కానీ, నా దందా ఎక్కడ చూసినా అవినీతి జలగలు. కారణాలు శతాబ్దాలుగా గాలి కొదిలేసిన ప్రభుత్వాలు, అధికారులు. ప్రభుత్వాలని మనం అనే ముందు గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్న పబ్లిక్ సర్వెంట్స్ అనేది కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఏదైతే వాళ్ళు ఈ వ్యవస్థల్ని బలోపేతం చేసి చట్టాలని, జీవోల్ని అమలు చేయాలో ఆ అధికారులు కనుక మొత్తం వ్యవస్థను గాలి కుదిలేస్తే ఈ రోజున తెలుగు రాష్ట్రాలలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కుప్పల తెప్పలుగా విద్యా సంస్థలు, అటు ఇన్స్టిట్యూషన్ల పేరుతో, కాలేజీల పేరుతో ఎక్కడెక్కడి నుంచో రాజస్థాన్ నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పాగా వేసి, ఎక్కడో రాష్ట్రాల్లో చదువుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళ పేరు మీద ర్యాంకులు వాళ్ళకు వస్తే ఈళ్ల వేసుకోవటం. ఒకటి దందా ఏదైనా కానీ కార్పొరేట్ మాయాజాలంలో సమిధలైపోతున్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు. కానీ సమాజహితం కోసం ప్రైమ్ 9 గత 3 నెలలుగా మనం స్పెషల్ డిబేట్ చేస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ జరిగే దందా ఎలా ఉంది అంటే, తవ్వే కొలిది నీళ్లు పడుతున్నట్టు బావిలో రోజు రోజుకి దందా అనేక రకాలుగా మలుపులు తిరుగుతూ, నిజంగా మా ఇన్వెస్టిగేషన్కే అందని రీతిలో ఈ దందాలు ఒక్కొక్కటి తెరపైకి వస్తుంటే నిజంగా మేము కాదు, ప్రజలు కానీ, పేరెంట్స్ కానీ, విద్యార్థి సంఘ నాయకులు ఆశ్చర్యపోతున్నారు. దోపిడీ ఎలాగుంటుందా అని కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒక 2 రోజుల క్రితం ఆర్ నారాయణమూర్తి గారు తీసిన సినిమాలో ఆయన చూపించిందే ఈ రోజున సమాజంలో యాజ్ ఇట్ ఈజ్గా ప్రైమ్ 9 కథనాలకి, వారి సినిమాకి దగ్గర పోలికలు కాదు, యాజ్ ఇట్ ఈజ్గా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికైనా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఎందుకు ప్రైమ్ 9 గత 3 నెలలుగా ఈ కథనాలు చేస్తుంది, ఒక ఎడ్యుకేషన్ని ఒక స్పెషల్ డిబేట్గా ఎందుకు తీసుకుంటుంది? కారణాలు మన కోసమే కదా, సమాజహితం కోసం ప్రైమ్ 9 ఎందుకు చూపిస్తుంది? ఎందుకో ఈ విద్యా సంస్థల్లో ఉన్న చట్టాలను కానీ, జీవోల్ని కానీ అమలు చేయని అధికారుల మీద పోరాటం చేస్తుంది? విద్యార్థి నాయకులు ఎందుకు పోరాటం చేస్తున్నారనేదే మా యొక్క ప్రత్యేక చర్చా కార్యక్రమాలు ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజు ఈ స్పెషల్ డిబేట్లో ఎందుకు పాలక ప్రభుత్వాలు ప్రభుత్వాలు అంటారు? ప్రజాప్రభుత్వాలు అన్నప్పుడు ప్రజల ఘోష మీకు పట్టదా? విద్యార్థుల ఘోష మీకు పట్టదా? ఎందుకు జీవోలు ఇంప్లిమెంటేషన్ చేయని అధికారులపైన మీరు చర్యలు తీసుకోరు, అటు స్కూల్స్ కానీ, కాలేజీలో? ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొంటున్న వాళ్ళని పరిచయం చేస్తాను. క్రాంతి కుమార్ బందేలా, జాతీయ అధ్యక్షులు, ఇండియన్ నేషనల్ యువజన పార్టీ. నమస్కారం అండి. నమస్తే అండి. అలాగే షేక్ సిద్దిక్, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. నమస్కారం అండి షేక్ సిద్దిక్ గారు. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సిద్దిక్ గారు, ఇవాళ తెలుగు రాష్ట్రాలలో కార్పొరేటు విద్యా సంస్థలలో జరుగుతున్న అవినీతిని మనం ప్రతిరోజు, మీదేదో డిస్టర్బెన్స్ వస్తుంది, ఫోన్ చూసుకోండి. సిద్దిక్ గారు, మీ డిస్టర్బెన్స్ ఉంది, మీ ఫోన్ రైట్, మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు వేరే ఏదో ఆన్లో పెట్టారు మీరు. హలో సిద్దిక్ గారు వినపడుతుందా? రైట్, ఓకే. క్రాంతి కుమార్ గారు, మనం 3 నెలలుగా మనం చేస్తున్న ఈ కథనాలకు ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, ప్రైవేటు స్కూల్స్లో ఉన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి రావటం, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఏదైతే అడ్మిషన్స్ ఉన్నాయో ప్రైవేట్ జూనియర్ కాలేజీల నుంచి పిల్లలు దీనికి రావటం ఒక శుభ పరిణామం. అట్ ది సేమ్ టైం దీన్ని ఇంకా హైదరాబాదు చుట్టుపక్కలే కాకుండా, జిహెచ్ఎంసీ లిమిట్సే కాకుండా, జిల్లాలుగా, మండలాలుగా, పంచాయతీ ఏరియాల్లో కూడా ఇది ఒక ప్రభంజనం కింద వెళ్ళాలి. ఎందుకంటే మీరు కూడా విద్యార్థి సంఘాలు అనేక ఉద్యమాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఇంకా అక్కడక్కడ కూడా పిల్లలు సూసైడ్ చేసి చచ్చిపోవటం, దాన్ని ఎవరికీ తెలియకుండా హాస్పిటల్లోనే ఈ కార్పొరేట్ మాఫియా పిఆర్ఓలు వెళ్ళి సెటిల్మెంట్ చేయటాలు ఇంకా మనం చూస్తూనే ఉన్నాం. అయినా కానీ ఎక్కడా గుట్టు చప్పుడు కాకుండా, మీడియాకి లీకులు ఇవ్వకుండా, చాలా తెలివిగా ఒక అమ్మాయి చనిపోతే ఇమీడియట్గా మరి ఎలా నెట్వర్కింగ్ చేస్తారో తెలియదు కానీ వెళ్ళి ఇమీడియట్గా సెటిల్మెంట్ చేయడం, లక్షల రూపాయలు మనదే పేరెంట్స్ దగ్గర దోసుకున్న డబ్బులే మళ్ళీ పేరెంట్స్కి చచ్చిపోతే వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం. ఇది ఎక్కడ సాంప్రదాయం ఈ భారత రాజ్యాంగంలో? ఏమంటారు ఎన్నింటి గురించి మీరు? అయితే ఈ అవినీతి దందా ఏదైతే జరుగుతుందో దీని గురించి నేను ఈరోజు ఒక
ఒక చిన్న కథతో మొదలు పెడతాను. చెప్పండి. మనం అందరము చిన్న ఉన్నప్పుడు వినే ఉంటాం 7 చేపల కథ. ఎస్. అట్లనే ఈ రోజు నేను 7 అన్నదమ్ముల కథ. ఓకే. మన రాష్ట్రంలో పాత మహబూబ్ నగర్ జిల్లాలో కొండారెడ్డిపల్లి అనే ఒక ఊర్లో నరసింహారెడ్డి గారి దంపతులకు 7 మగపిల్లలంట. ఓకే. ఆ మగపిల్లల్లో మొదటివాడు, నాన్న నేను చదువుకోవాలి, నాకు బుక్స్ ఇప్పి అంటే వాళ్ళ నాన్నగారు కష్టపడి, ఇగో బిడ్డ తీసుకో, బుక్స్ తీసుకో, చదువుకో అని చెప్పేసి ఆ మొదటి కొడుకు పేరు భూపాల్ రెడ్డి, ఆయనకు బుక్స్ ఇప్పించిండు. ఆయన కష్టపడి చదువుకొని ఎస్ఐ అయ్యిండు. ఓకే. అయితే ఆయన ఒక క్లాస్, ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత అవే బుక్కులు పడేయకుండా ఆ బుక్కులు ఏం చేసిండు, ఆయన ఇంకొక తమ్ముడు కృష్ణారెడ్డికి ఇస్తే ఆయన చదువుకొని సర్పంచ్ అయ్యిండు. ఓకే. ఆయన ఏం చేసిండు, ఆ బుక్కులను తీసుకెళ్లి తిరుపతి రెడ్డి అని ఆయన ఇంకొక తమ్ముడికి ఇస్తే ఆయన ఈ రోజు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ అయ్యాడు. ఓకే. ఇప్పుడు ఆయన అవే చదువుకున్న బుక్కులు, ఎవరు మన భూపాల్ రెడ్డి గారు చదువుకున్న బుక్కులు తీసుకుపోయి 4వ తమ్మునికి తిరుపతి రెడ్డి గారు, ఆయన ఇంకో నెక్స్ట్ తమ్మునికి ఇస్తే ఆయన ఈ రోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఓకే. సో ఈ రోజు ఈడ 7 అన్నతమ్ముళ్ళ కథ ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటది. అది అనముల నరసింహారెడ్డి గారి 7 కొడుకుల కథ ఇది. ఓకే. ఆ రోజుల్లో ఒకరు చదువుకున్న బుక్కులు ఇంకొకరు చదువుకొని ఈ రోజు ముఖ్యమంత్రి కాగలుగుతున్నారు. మన పిల్లలకి ఇట్లాంటి దౌర్భాగ్యకరమైన స్థితి ఉందంటే ఈ ఏడాది బుక్కులు కొనుక్కోవాల్సిందే. లేదండి, మా అబ్బాయి కూడా సేమ్ స్కూల్లో సేమ్ క్లాస్ లో లాస్ట్ ఇయర్ చదివిండు, అవే బుక్కులు మా అబ్బాయిలకి ఇస్తాము, ఆ నెక్స్ట్ పిల్లలకి ఇస్తాము, మా చిన్న పిల్లలకి ఇస్తే వాళ్ళు చదువుకుంటారు కదా అంటే, లేదు మేము ఒప్పుకోము ససేమిరా అంటూ ఈ బుక్స్ తీసుకోవాలి అని చెప్పేసి స్కూళ్ళల్లో ఈ దోపిడీ వ్యవస్థ పూర్తిగా తయారయ్యింది. దీని గురించి ప్రశ్నించనీక పోతే మసిబూసి మారేడుకాయ చేసి అడ్డమైన మాటలన్నీ చెప్పి పేరెంట్స్ ను తిట్టి లాస్ట్ కి పిల్లల్ని ఆ స్కూళ్లలో కాలేజీలలో నిలబెట్టిపించి, బాబు మీరు ఫీజు కట్టారు కానీ బుక్కుల గురించి కట్టలేదు అని చెప్పేసి ఇంత ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ ఒకవేళ ఎవరన్నా పిల్లలు ఇట్లా కాదు అట్లా కాదు మేము బయట నుండి బుక్స్ తెచ్చుకొని చదువుకుంటాము అని అంటే వాళ్ళను వేరే రకంగా టార్గెట్ చేస్తున్నారు. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారే చెప్పాలి, వాళ్ళ అన్నలు చదువుకున్న బుక్కులలో ఈయన చదువుకొని ముఖ్యమంత్రి కాగలేంది. అదే మన పిల్లలు ఆల్రెడీ ఒక పెద్ద పిల్లగాడు ఉంటే చిన్న పిల్లగాడు అవే బుక్కులు చదువుకొని ఈ రోజు ఆయన స్థాయికి చేరుకోలేరా? మీరు చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కదా? మీరు చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కదా? అవునండి. ఎస్, రైట్. ఓకే, చెప్పండి. అయితే ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే, మీరు మన మేధావులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి దాంట్లో ఒక కోణాన్ని మెన్షన్ చేసారు. అయితే ఈ మేధావి అంటే నాకు ఒక మాట గుర్తొస్తుందండి. నేను ఒక ఆయన అంటే చాలా ఇంటెలెక్చువల్ పర్సన్, డౌన్ టు ద అర్త్ ఉంటాడు అనమాట. ఇప్పుడు పేర్లు అనవసరం. అందరు ఇంటెలెక్చువల్స్, ఇట్లా తెలంగాణ ఇంటెలెక్చువల్స్, ఏపీ ఇంటెలెక్చువల్స్ అని మాట్లాడుతుంటే ఆయన ఒక మాట ఏమన్నాడంటే, క్రాంతి గారు మీకు తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద భూత్ ఏందో తెలుసా అని అన్నాడు. ఏందండి అన్నాడు. మేధావి, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కడు వాడు మేధావి అనుకోని పెద్ద పెద్ద నీతులు వ్యాఖ్యలు వల్లిస్తారు గాని ఒక ఎమ్మెల్సీ పదవి రాగానే మూసుకొని కూర్చుంటారు. ఒక్కొక్కడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది మేధావులు, ప్రొఫెసర్లు ఇంతమంది ఉన్నారు. ఇంత లైవ్ గా, అవును, ఇంత అరాచకంగా ఒక్కొక్క కాలేజీ వాళ్ళు మా మీద దాడి చేసిర్రు, రకరకాలుగా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. ఇన్ని ఇష్యూస్ వచ్చినాయి. అవే మేధావి కోవలకు చెందిన వాళ్ళు ఈ రోజు ప్రభుత్వంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి హోదాల్లో ఉన్నారు. మరి ఇప్పుడేం చేస్తున్నారు ఆ మేధావులు? ఈ రోజు తెలంగాణ ప్రజల పక్షాన, తెలుగు రాష్ట్రాల ప్రజల పక్షాన యువజన పార్టీ ఏకదాటిగా ఈ ప్రశ్నను ప్రశ్నిస్తుంది ప్రతి ఒక్కరిని. ఒకసారి అందరూ ఆలోచించండి. ఈ మేధావుల మాటలినే మనం జెండాలు పట్టాలి, జిందాబాద్లు కొట్టాలి, మన పిల్లలేమో రోడ్ల మీద పోయి ధర్నాలు చేసి ఆఖరికి సస్తే సావాలి అనే పరిస్థితి ఉంటది. వీళ్ళేమో అధికారం రాగానే మన జీవితాలని అమ్ముకుంటూ కనీసం మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వాళ్ళ పబ్బాన్ని వాడు గడుపుతూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడు సోయిలోకి వస్తారంటే వాళ్ళ కుర్చీలు గుంజుకున్నప్పుడు అరే అట్లా కాదు ఇట్లా కాదు, వాడు చేయలేడు వీడు చేయలేడు అని అంటారు. ఈ రోజు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉన్న మేధావులు అందరూ పదవులు తీసుకొని నోట్లు మూసుకొని ఎందుకు కూర్చున్నారండి? ఈ రోజు ఒక్కరు కూడా బయటికి రావట్లేదు. ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే మేధావి 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 అని మనం వాళ్ళకు ఒక హోదా ఇచ్చినాం.
ఈ సమాజంలో దాని ఒక బూతులాగా చేసి పాడేసారు ఈ రోజు. Yes. ఈ మేధావులందరూ ఏం చేస్తున్నారు? Yes. ఇదొక అంశం అయితే ఇక డీప్ గా వెళ్తే స్కూల్ యూనిఫామ్లు, అసలు కాలేజీలు స్కూళ్ళు వీళ్ళు ఏం చేయాలి? మన పిల్లలకు మంచి చదువు చెప్పాలి. Yes. అది కాకుండా ఒక టైలరింగ్ షాపు పెట్టుకొని ఆడ మీ పిల్లలు ఇక్కడనే బట్టలు కొనాలి, బయట కొంటే మేము ఒప్పుకోము, మీరు బయట కొన్నారంట, ప్రిన్సిపల్ గారు పిలిచారు, పోయి అక్కడ ఒక గంట సేపు నిలబడండి, మీ పేరెంట్స్ ని పిలిపియండి, ఈ రకమైన హరాస్మెంట్లు ఉన్నాయి తప్ప అసలు చదువు అనేది ఈ రోజు స్కూళ్ళల్లో కాలేజీల్లో లేని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి మారాలి అని అంటే గల్లా పట్టుకొని నిలదీసి ప్రజా ఉద్యమం వైపు కదం దొక్కాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడ్డది. దానికి యువజన పార్టీ సిద్ధంగా ఉంది. ఈ రోజు ప్రతి ఒక్కరిని మేము హెచ్చరిస్తున్నాం, మీ పద్ధతి కనుక మీరు మార్చుకోలేరు అని అంటే ఖచ్చితంగా మేము రంగంలోకి దిగుతాం, ప్రతి ఒక్కరిని చక్కగా చేస్తాం, నో డౌట్ అబౌట్ ఇట్. నేనేమనుకుంటున్నానంటే క్రాంతి కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ ప్రక్షాళన చేయాలనే ఉద్దేశం మీద హోంశాఖ కానీ ఇటు విద్యాశాఖ కానీ కీలకమైన శాఖలు వారి దగ్గర పెట్టుకున్నారు. కానీ ఈ రాజకీయ సమీకరణాలతో వారికి ఉన్న పని భారం వల్ల నిన్న కూడా రివ్యూ మీటింగ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు నేనేమంటానంటే విద్యాశాఖ అనేది చాలా కీలకం సమాజంలో. లా అండ్ ఆర్డర్ ఎలాంటిదంటే హోంశాఖ, దాని తర్వాత విద్యాశాఖ. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే అధికారులు సీఎం ఏదైతే ఆయన శాఖ చూస్తున్నారో మనకెవరూ ఏమీ చెయ్యలేరులే అని అధికారులు వాళ్ళ ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తున్నారో, లేకపోతే ఈ అధికారులను అడ్డం పెట్టుకుని కార్పొరేట్ మాఫియా వీళ్ళ లాబింగ్లో మీకేదన్నా అయితే మేము చూసుకుంటాం వల్ల మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినా లేదా ఇంకేటి చేసినా వీఆర్ ఇన్ ద కోర్టు, మేము ఉన్నాము ఆన్ ది వేలో, మీకు ఇబ్బంది లేదని ఈ అధికారుని వీళ్ళ ప్రభోలు పెడుతున్నారా, లేకపోతే చివరిదాకా విషయాలు వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ విషయం ఏమర్థమవుతుందంటే ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారిని తీసుకుందాం, ఒక ఐఏఎస్ అధికారి. ఈ రోజున మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దోపిడీ జరుగుతుంది, పేరెంట్స్ గోస వినపెడుతున్నారు, పిల్లలు వినపడుతున్నారు. నాకు నిన్న కూడా మనకి ఇంకా అది ఫుల్గా కన్ఫర్మ్ కాలేదు, సబ్జెక్టు కరెక్షన్. ఒక అమ్మాయి శ్రీ చైతన్యలో చనిపోయిందట, అది వివరాలు ఇంకా మనకు రాలేదు. కానీ ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్ ఏదో వచ్చింది స్ట్రెస్ వల్ల, దాన్ని సెటిల్మెంట్ చేశారనేది మనకి ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఏదేమైనా పూర్తిగా సమాచారం తెలిసాక మనం దాని వివరాలు టెలికాస్ట్ చేద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే క్రాంతి కుమార్ గారు, ప్రతిరోజు ప్రతి గంటలో కూడా ఈ తెలుగు రాష్ట్రాలు ఎక్కడ చూసినా ఏదో ఒక విద్యార్థి స్ట్రెస్తో, ఈ బలవంతపు చదువులతో, బట్టి చదువులతో, ర్యాంకులో అనే ఒక మాయతో పేరెంట్స్ కూడా సోషల్ స్టేటస్గా తీసుకుంటున్నారు. ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదవాలి అని అంటే ఈ సోషల్ స్టేటస్ ఎక్కడ దాకా పోయిందంటే పిల్లవాడు బలవన్మరణం వరకు ఈ ప్రయాణం సాగుతుంది. ఇది నిజంగా మనకి రాజ్యాంగాలు ఉండి ఇంత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయించిన రాజ్యాంగం ఉండి ఏమీ చేయలేని నిస్సాయి స్థితిలో సమాజం ఉందంటే అసలు తప్పు ప్రభుత్వాన్ని దనాలా, అధికారులు దనాలా? మొదటి ముద్ద ఎవరు దీంట్లో? మనం ఎక్యూజ్డ్ని A1 అని A2 అంటారు మీ అడ్వకేట్ భాషలో. ఎవరు ఈ దీంట్లో A1 ఎవరు అసలు? టోటల్గా చెప్పండి ఓపెన్గా. A1, A2, A3 ఎవరు అంటే నేను ఖచ్చితంగా మన అనుముల రేవంత్ రెడ్డి గారే అని నేను అంటాను. ఎందుకంటే ఒక విషయం అండి, ఈ రోజు పెద్ద రాష్ట్రాలతోని అభివృద్ధి సాధ్యపడదు, రాష్ట్రాలు చిన్నగా అయితే అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది అన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రమే అయ్యుండొచ్చు, లేకపోతే ఇప్పుడు జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు అయ్యుండొచ్చు, ఇవన్నీ ఏర్పడ్డాయి. పెద్ద పెద్ద జిల్లాలతోని అభివృద్ధి సాధ్యపడదు, చిన్న చిన్న జిల్లాలు చేస్తే బాగుంటది అన్న ఉద్దేశంతో మన 10 జిల్లాలు ఉన్న తెలంగాణను కూడా 30 జిల్లాలు చేసారు. ఆంధ్రాలో కూడా ఇదే విధంగా విభజించడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ గనక మనము కన్సిడరేషన్ లోకి తీసుకుంటే ఇప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనేది చాలా 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 రకరకాల కోణాలు ఉంటాయి. అందులో ఈ విద్యార్థులు, ఈ హోంశాఖ అనే 2 శాఖలు ఏవైతే ఉన్నాయో చాలా కీలకమైన శాఖలు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ మొత్తం ఒక శాఖ కిందికి వస్తే విద్యా వ్యవస్థ మొత్తం ఇంకొక శాఖ కిందికి వస్తుంది. అలాంటి 2 కీలక శాఖల్ని ముఖ్యమంత్రి గారే తన కింద పెట్టుకొని ఆయన ఎవరికి కూడా అసలు ఒక చిన్న స్కోప్ కూడా ఇవ్వకుండా ఆయననేమో వేరే మీటింగ్లలో ఉంటాయి, ఇప్పుడు చాలా కార్యక్రమాలు ఉంటాయి. మన దగ్గర మోడల్స్ వచ్చిర్రు, అది మన ఇంటర్నేషనల్ షో అయింది, దానికి సంబంధించి ఆయన బిజీగా ఉంటారు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి. అంటే ఇక్కడ క్రాంతి కుమార్ గారు నిజంగా సీఎం, ఒక నిమిషం, క్రాంతి కుమార్ నిజంగా సీఎం గారు మంచి ఉద్దేశంతో ఆయన దగ్గర పెట్టుకుంటొచ్చు, స్వాగతించవచ్చు, తప్పులేదు. కానీ అట్లీస్ట్ ఈ జరుగుతున్న దందా మీద ఒక్కొక్క డిపార్ట్మెంట్కి, ఒక హాస్టల్స్ మీద, ఒక కాలేజీల మీద, స్కూల్, ఒక స్పెషల్ ఆఫీసర్స్ అన్న ఆయన దగ్గర OSDలు ఉంటారు, ఆఫీసర్ వన్ స్పెషల్ డ్యూటీ ఉంటారు. ఎవరో ఒకరు ఒక స్పెషల్ ఆఫీసర్ని చేసినా కూడా విత్ ఇన్ నిమిషాల్లో